Board of Intermediate Education, Telangana. Welcome to Digital Classes. Tourism and Hospitality Management Vocational Course, First Year Students. Subject: Fundamentals of Tourism and Travel, Paper 1. Unit 4th. Now I will explain about the topic is various natural tourism resources of Telangana. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం తెలంగాణ యొక్క వివిధ సహజ సిద్ధ పర్యాటక వనరులు. ప్రిపేర్డ్ బై బింగి రమేష్, జూనియర్ లెక్చరర్ ఇన్ టి&హెచ్ఎం, గౌడ్ జూనియర్ కాలేజీ, చర్ల, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఇంట్రడక్షన్, పరిచయం. The state of Telangana has many natural tourist destinations, some of which are as follows. తెలంగాణ రాష్ట్రంలో చాలా సహజ సిద్ధమైన పర్యాటక ప్రాంతాలు కలవు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. పిల్లల మర్రి, మహబూబ్ నగర్ డిస్టిక్. కుంతల వాటర్ ఫాల్, ఆదిలాబాద్ డిస్టిక్. మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ డిస్టిక్. భీమునిపాదం వాటర్ ఫాల్, గూడూర్, మహబూబాబాద్ డిస్టిక్. పొచ్చెర వాటర్ ఫాల్, ఆదిలాబాద్ డిస్టిక్. గాయత్రి వాటర్ ఫాల్, నిర్మల్ డిస్టిక్. కనకాయ్ వాటర్ ఫాల్, ఆదిలాబాద్ డిస్టిక్. బొగతా వాటర్ ఫాల్, ములుగు డిస్టిక్. ముత్యం వాటర్ ఫాల్, ములుగు డిస్టిక్. సబ్బితం వాటర్ ఫాల్, పెద్దపల్లి డిస్టిక్. దుర్గం చెరువు, హైదరాబాద్ డిస్టిక్. కవ్వాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మంచిర్యాల డిస్టిక్. షామీర్పేట్ లేక్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. పాకాల్ లేక్, వరంగల్ రూరల్ డిస్టిక్, ఎక్సెట్రా మొదలైనవి కలవు. పిల్లల మర్రి, మహబూబ్ నగర్ డిస్టిక్. పిల్లల మర్రి ఈజ్ ఆఫెన్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఇంక్లూడింగ్ పీర్ల మర్రి ఆర్ పిల్లల మర్రి. ఈజ్ అన్ 800 years old banyan tree located in Mehboob Nagar district of Telangana. The oldest banyan tree of India also has small nursery and a deep park around the Great Pirla Marri. పిల్లల మర్రి, మహబూబ్ నగర్ జిల్లా. పిల్లల మర్రిని తరచూ వివిధ పేర్లతో పిలుస్తారు. పిల్లల మర్రిని పీర్ల మర్రి లేదా పిల్లల మర్రి అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. ఇది సుమారు 800 సంవత్సరాల కాలం నాటి పురాతనమైనటువంటి మర్రి చెట్టు. పిల్లల మర్రి చెట్టు దగ్గర ఒక జింకల పార్కు, చిన్న నర్సరీ కలదు. కుంటాల వాటర్ ఫాల్ లేదా కుంతల వాటర్ ఫాల్. కుంటాల వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. Located on Kadem River in Neredigunda Mandal and is the 45 meters highest waterfall in the state of Telangana. These waterfalls are in the dense forest inhabited by the Gonds. Kunta in Gondi and Telugu language means pond. Kuntalu means several ponds. The waterfalls originates from a confluence of several ponds
that lead to the river. కుంతల జలపాతం ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ జలపాతం కుంతల జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండలంలోని కడెం నదిపై కలదు. తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎత్తైన జలపాతం. దీని ఎత్తు సుమారు 45 మీటర్లు కలదు, అనగా 148 అడుగులు. ఈ జలపాతం దట్టమైన అడవులలో కలదు. ఇక్కడ గోండు అనే గిరిజన తెగ ప్రజలు నివసిస్తారు. గోండి మరియు తెలుగు భాషలోని కుంట అనగా చెరువు అని అర్థం కలదు. కుంతలు అంటే చెరువులు అని అంటారు. మల్లెల తీర్థం నాగర్ కర్నూల్ డిస్టిక్. మల్లెల తీర్థం ఈజ్ ఏ వాటర్ ఫాల్ located in the Nallamala forest in Nagar Karnool district, Telangana, India. The river Krishna flows through this forest. It is located around 58 kilometers from Srisailam and 185 kilometers from Hyderabad. Mallela Tirtham is in the middle of the dense forest. A walk down of 350 steps is required to access the waterfall. మల్లెల తీర్థం జలపాతం నాగర్ కర్నూల్ జిల్లా. మల్లెల తీర్థం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో గల నల్లమల అటవీ ప్రాంతంలో గల ఒక జలపాతం. ఇక్కడి సమీపంలో కృష్ణానది ప్రవహిస్తుంది. ఇది శ్రీశైలం నుండి సుమారు 58 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది హైదరాబాద్ నుండి సుమారు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాన్ని సుమారు 350 మెట్ల నడక ద్వారా చేరుకోవచ్చు. భీమునిపాదం వాటర్ఫాల్ మహబూబాబాద్ డిస్టిక్. At a distance of 10 kilometers from Goodur bus stand, 51 kilometers from Warangal, 88 kilometers from Khammam bus station, and 200 kilometers from Hyderabad. Bhemunipadam waterfall is a picturesque waterfall located at Goodur in Mahbubabad district of Telangana. భీమునిపాదం జలపాతం గూడూరు, మహబూబాబాద్ జిల్లా. భీమునిపాదం జలపాతం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో గల గూడూరు వద్ద ఉన్న ఒక సుందరమైన జలపాతం. ఇది గూడూరు బస్టాండ్ నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది వరంగల్ అర్బన్ నుండి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది ఖమ్మం నుండి సుమారు 88 కిలోమీటర్ల దూరంలో కలదు. మరియు హైదరాబాద్ నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో కలదు. పొచ్చెరా వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ డిస్టిక్. At a distance of 40 kilometers from Nirmal, 50 kilometers from Adilabad district, 257 kilometers from Hyderabad, and 22 kilometers from Untala waterfalls. Pochera waterfalls is a pretty waterfall on Kadem River. The falls are located at a distance of 10 kilometers from Neredugonda village between Nirmal and Adilabad district.
పొచ్చెర జలపాతం ఆదిలాబాద్ జిల్లా. పొచ్చెర జలపాతం నిర్మల్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో కలదు. ఆదిలాబాద్ జిల్లా నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ నుండి 257 కిలోమీటర్ల దూరంలో కలదు. పొచ్చెర జలపాతం కడెం నదిపై ఉన్న ఒక అందమైన జలపాతం. ఇది కుంతల జలపాతం నుండి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ జలపాతం నేరేడుకొండ గ్రామం నుండి నిర్మల్ మరియు ఆదిలాబాద్ మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. గాయత్రి వాటర్ఫాల్ నిర్మల్ డిస్టిక్. ది గాయత్రి వాటర్ఫాల్ ఈజ్ 38 kilometers from Nirmal, 59 kilometers from Adilabad district and 270 kilometers from Hyderabad. Gayatri waterfall is a beautiful place located in Nirmal district of Telangana. గాయత్రి జలపాతం నిర్మల్ జిల్లా. ఈ జలపాతం నిర్మల్ జిల్లాలో గల ఒక అందమైన ప్రాంతం. ఇది నిర్మల్ నుండి సుమారు 38 కిలోమీటర్ల దూరంలోను, ఆదిలాబాద్ నుండి 59 కిలోమీటర్ల దూరంలోను మరియు హైదరాబాద్ నుండి సుమారు 270 కిలోమీటర్ల దూరంలో కలదు. కనకాయ్ వాటర్ఫాల్ ఆదిలాబాద్ డిస్టిక్. ది కనకాయ్ వాటర్ఫాల్స్ ఈజ్ located in Adilabad district of Telangana. The exact location is near a small village called Girnoor of the Bajarhatnoor Mandal. The falls is also called as Kanakadurga Waterfalls. కనకాయ్ జలపాతం ఆదిలాబాద్ జిల్లా. ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఇది సరిగ్గా బజర్హత్నూర్ మండలానికి చెందినటువంటి గిర్నూర్ అనేటువంటి చిన్న గ్రామ సమీపంలో కలదు. కనకాయ్ జలపాతాన్ని కనకదుర్గా జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి ప్రాచీన చరిత్రలో కూడా స్థానం కలదు. బొగతా వాటర్ఫాల్ ములుగు డిస్ట్రిక్ట్. బొగతా వాటర్ఫాల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది famous tourist sites in Mulugu district. It is situated near Chikupalli village in Vajedu Mandal. This beautiful waterfalls is located in the dense forest which is 30 meters tall with a span of up to 200 meters across dependent on the season. The water is collected into large pool at the bottom of the falls. Swimming in the pool is a favorite activity. The area surrounding Bogota waterfalls is also a fantastic place for bird watching. బొగతా జలపాతం ములుగు జిల్లా. ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామానికి సమీపంలో కలదు. బొగతా జలపాతం దట్టమైన అడవిలో గల అందమైన జలపాతం. ఇది సుమారు 30 మీటర్ల పొడవు మరియు 200 మీటర్ల వెడల్పు వరకు ఉంటుంది. ఇది కాలం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతం కనువిందు చేస్తుంది. ఈ జలపాతం దిగువన ఒక పెద్ద కొలను కలదు. ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఈ కొలనులో ఈత కొట్టడానికి ఇష్టపడతారు. ముత్యం వాటర్ఫాల్ ములుగు డిస్ట్రిక్ట్. ముత్యం వాటర్ఫాల్స్
ఆర్ గద్దలసిరి వాటర్ ఫాల్స్ ఆర్ వీరభద్రవరం వాటర్ ఫాల్స్ ఈజ్ అన్ అడ్వెంచర్ వాటర్ ఫాల్స్ situated in Mulugu district, Venkatapuram Mandal, Veerabhadravaram village. This waterfalls located in deep forest, which is the junction for 4 states border of Chhattisgarh, Orissa, Madhya Pradesh and Maharashtra. The water is fallen down from 900 meters high and his scenery looks like the pearls are fell down from that high. ముత్యం జలపాతం లేదా గద్దలసిరి జలపాతం లేదా వీరభద్రవరం జలపాతం ఇది ములుగు జిల్లాలో కలదు. ముత్యం జలపాతం ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో గల వీరభద్రవరం అనేటువంటి ఒక గ్రామ సమీపంలో కలదు. ఈ జలపాతం దట్టమైన అడవిలో ఉంది. ముత్యం జలపాతం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర 4 రాష్ట్రాల సరిహద్దులలో ఉంది. ఈ జలపాతం సుమారు 900 మీటర్ల ఎత్తు నుండి నీరు పడుతుంది. ఈ దృశ్యం ముత్యాలు ఆ ఎత్తు నుండి క్రింద పడిపోతున్నట్లుగా కనిపిస్తుంది. సబ్బితం వాటర్ ఫాల్, పెద్దపల్లి. తెలంగాణ ఈజ్ అన్ abode of magnificent nature which homes thick forests, vibrant species of wildlife and gushing waterfalls. During monsoons, nature of Telangana comes alive and enchant the visitors with its pristine beauty. Every nook and corner of this Deccan state has something to offer for everyone. సబ్బితం జలపాతం, పెద్దపల్లి జిల్లా. ఇది తెలంగాణలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో గల సబ్బితం గ్రామ సమీపంలో కలదు. ఈ జలపాతం దట్టమైన అడవిలో వివిధ వన్యప్రాణులతో కూడి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు దాని సహజ సౌందర్యంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ జలపాతం వర్షాకాలంలో అత్యంత ఎక్కువగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. దుర్గం చెరువు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. Hyderabad has many glorious feathers to its head. The royal city of Nawabs is home to a secret lake which is popularly known as the Durgam Cheruvu. This secret lake is situated close to Silparamam Craft Village at the city's software hub, high-tech city. The reason behind this intriguing name is indistinct, but old-timers assert that for many years the lake remained hidden as there were no roads to reach the place and it was well kept away from naked eye for 20 years. దుర్గం చెరువు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. హైదరాబాదులో అనేక పర్యాటక ప్రాంతాలలో దుర్గం చెరువు ఒకటి గలదు.
నవాబుల కాలం నాటి రాజధాని నగరంలో దీనిని ఒక రహస్య సరస్సుగా పిలుస్తారు. ఇది శిల్పారామం క్రాఫ్ట్ విలేజ్కి మరియు హైటెక్ సిటీకి సమీపంలో కలదు. దుర్గం చెరువు ఒక ఏకాంత ప్రదేశం. ఇది సుమారు 63 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి ఒక సుందర ప్రదేశం అని చెప్పవచ్చు. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి రోడ్డు సౌకర్యం కానీ లేని కారణంగా దాదాపు 20 సంవత్సరాలుగా ఇది కనుమరుగైందని చెప్పవచ్చు. కవ్వాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, మంచిర్యాల డిస్ట్రిక్ట్. కవ్వాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ is notified tiger reserve spread over an area of 893 kilometers and known as one of the richest thick forests in the Jannaram Mandal, Manchiryal district in Telangana. The amazing world of wildlife found at Kawal Wildlife Sanctuary, including tiger, leopard, gaur, sambar, nilgai, barking deer, chausinga, sloth bear, and several species of birds and reptiles. కవ్వాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇది మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో గలదు. ఇది సుమారు 893 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ కవ్వాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం పులుల రిజర్వుగా పిలువబడుతుంది. ఇక్కడ అత్యంత విలువైన టేకు కలప గలదు. ఇక్కడ ఉండే ముఖ్యమైనటువంటి జంతువులు పులి, చిరుత, గౌర్, నీలిగై, చౌసింగ, సాంబార్, బార్కింగ్ జింక, బద్ధకం ఎలుగుబంటి, అనేక జాతుల పక్షులు మరియు సరీసృపాలు మొదలైనవి కలవు. షామీర్పేట్ లేక్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. షామీర్పేట్ లేక్ ఈజ్ an artificial lake located in Medchal, Malkajgiri district. The lake attracts many birds, making it a good bird watching spot. A resort run by the government of Telangana is located near the lake. షామీర్పేట్ సరస్సు, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఈ సరస్సు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కలదు. ఇది ఒక కృత్రిమ సరస్సు. ఈ సరస్సులో గల అనేకమైనటువంటి పక్షులు ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. పాకాల్ లేక్, వరంగల్ డిస్ట్రిక్ట్. పాకాల్ లేక్ is situated at a distance of about 50 kilometers on the east of Warangal city. This is one of the most popular picnic spots in Warangal. The lake was constructed in the year 1213 AD by the Kakatiya king Ganapati Deva. పాకాల సరస్సు, వరంగల్ రూరల్ జిల్లా. పాకాల సరస్సు వరంగల్ నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది వరంగల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పిక్నిక్ స్పాట్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ సరస్సును క్రీస్తు శకం
1213వ సంవత్సరంలో కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుడు నిర్మించాడు? అసైన్మెంట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నంబర్ 1, నేమ్ ఎనీ 2 వాటర్ ఫాల్స్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క ఏవైనా 2 జలపాతాల పేర్లు వ్రాయండి. నంబర్ 2, పాకా లేక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? పాకాల సరస్సు ఏ జిల్లాలో కలదు? అసైన్మెంట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నంబర్ 1, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 న్యాచురల్ టూరిజం రీసోర్సెస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క ఏవైనా 3 సహజ సిద్ధ పర్యాటక వనరులను గురించి వివరించండి. నంబర్ 2, డిస్కస్ అబౌట్ ది న్యాచురల్ టూరిజం రీసోర్సెస్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సహజ సిద్ధ పర్యాటక వనరులను గురించి చర్చించండి. థ్యాంక్ యూ.